సచివాలయం తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. దురల గాడి ఆనవాళ్ళు లేకుండా తెలంగాణ తల్లి రాష్ట్ర ప్రజల కన్న తల్లి ప్రతిబింబించేలా ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్కు డిజైన్ బాధ్యత. మిలియన్ మార్చ్ తరహాలో డిసెంబర్ 9న విగ్రహావిష్కరణ. సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తల్లి అని చెప్పుకున్నటువంటి తల్లి ఎక్కడ కూడా లేదు తెలంగాణ సచివాలయంలో. ఇలా అందుకోసమే తెలంగాణ తల్లితో పాటు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి నేపథ్యం ఉంది. దొరలగాడిల ఆనవాళ్ళు లేకుండా తెలంగాణ తల్లిని కూడా ఏర్పాటు చేసే నేపథ్యం ఉంది. దానికి సంబంధించినటువంటి భూమి పూజ కూడా సెక్రటరీలో నిన్న అంగరంగ వైభవంగా కూడా చేసిన సందర్భాలని నా ఫ్యామిలీ నిర్మాణాలు ఉన్నాయా వదలను, నా ఫ్యామిలీ నిర్మాణాలు ఉన్నా నేను వదలను, మా పార్టీ లీడర్ల కట్టడాలు సైతం కూల్చేసాం, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకోను, విద్యా ముసుగులో చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే ఊరుకోము, హరీష్ ఓకే అంటే నిజ నిర్ధారణ బాధ్యతలు ఆయనకే, ప్రభుత్వ సౌకర్యాలు అనుభవిస్తున్నారనే తప్ప కేసీఆర్కు బయటకు రావట్లేదు, ఫామ్ హౌస్ లీజును ఎన్నికల అఫిడవిట్లో కేటీఆర్ ఎందుకు ప్రస్తావించలేదు, సర్కార్ పనితీరును చూసి కార్యక్రమంలోకి ఇతర పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ మద్దతుతోనే కవితకు బేలు, ఈ నెల చివరిలో కొత్త బీసీ కమిషన్, చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. నిన్న ఉన్న నేపథ్యంలో నిన్న సెక్రటరీలో జరిగినటువంటి మీడియా సమావేశంలో ఆయన చెప్పిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. పీసీ చీఫ్గా ఎవరైనా ఓకే, కలిసి పనిచేయడం పార్టీ విధానం. ఏఐపీసీసీకి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ, ఎవరి పేరును సిప్రజేయని సీఎం. ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి వాళ్ళు అడిగిన నేపథ్యంలో ఏంటి పరిస్థితి పీసీ అంటే ఎవరున్నా నేను పనిచేస్తాను, ఎవరికి ఆ బాధ్యతలు ఇచ్చిన నేను పని సిద్ధంగా ఉన్నాను అనేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇలా దానికి సంబంధించిన ప్రధాన వార్త. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో తన కుటుంబ సభ్యులకు చెందిన నిర్మాణాలు లేవని, ఒకవేళ ఉన్నాయని ఎవరైనా చూపిస్తే తను స్వయంగా వాటిని కూల్చివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సెక్రటరియట్లో బుధవారం మీడియాతో చిట్చాట్ చేశారు. అక్రమ నిర్మాణ కూల్చివేతల్లో రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. తమ పార్టీ లీడర్ కేంద్ర మాజీ మంత్రి సిడబ్ల్యూసీ మెంబర్ పల్లం రాజుకు చెందిన బిల్డింగ్కు సైతం కూల్చివేసినట్టు గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఇతర సిటీల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని డిమాండ్ పరిశీలిస్తున్నామని తెలిపారు. అక్రమ నిర్మాణాల తొలగింపు విషయంలో తన మాజీ సీఎం కేసీఆర్తో నేను పోటీ పడేటువంటి నేపథ్యం లేదు, ఇవాళ ఎవ్వరు ఎలాంటి ఇబ్బందులకు గురి చేసినా నేను తల దించుకునేటువంటి నేపథ్యం ఉండదు. ఇవాళ ప్రతి ఒక్కరు బిల్డింగులు కాదు, ఇవాళ ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి బఫర్ జోన్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా కూల్చేస్తాము, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునే నేపథ్యం కూడా ఇలా స్పష్టంగా చెప్తున్న నేపథ్యం ఉంది. ఇవాళ ఉన్నటువంటి దిశలో ఉన్నటువంటి ప్రధాన వార్త.